శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైద్య విద్యార్థులు వారి స్టైఫండ్ పెంచాలంటూ చేస్తున్న దీక్ష 11వ రోజుకు చేరుకుంది. ఈ రోజు గురువారం ఓపీలకు బంద్ ప్రకటించి వారి డిమాండ్లపై చేస్తున్న బంద్ ను కొనసాగించారు. అలాగే వారు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కూడా 7వ రోజులోకి అడుగుపెట్టింది. 13 ఏళ్లుగా తమ సమస్యలను పాలకులకు మొరపెట్టుకుంటున్నా తమకు న్యాయం జరగలేదన్నారు. తమ డిమాండ్లకు సంబంధించిన జీవోను విడుదల చేసి వరకు సమ్మె కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కాలేజెస్ గన్నవరం, ప్రొద్దుటూరు, తిరుపతి, గరివిడిలో ఉన్న స్టూడెంట్స్ అందరూ 11 డేస్ నుంచి స్ట్రైక్లో కూర్చొని ఉండాం, ఇండిఫినెట్ స్ట్రైక్కి. దీనికి గల మెయిన్ రీజన్ వచ్చేసి 13 సంవత్సరాలుగా ఇంటర్న్స్గా 1 ఇయర్ పనిచేసే మా ఇంటర్న్స్కి కేవలం 7,000 మాత్రమే స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే వెటర్నరీ ఫీల్డ్లో ఎంతో గొప్ప రీసెర్చ్ చేసేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి కేవలం 13 సంవత్సరాల నుంచి 9,000 మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. ఇది మా ఎక్స్పెన్సెస్కి, ప్రెసెంట్ డే ఎక్స్పెన్సెస్కి ఏమాత్రం సరిపోయే విధంగా లేదు. గత 13 సంవత్సరాల నుంచి అనేక బ్యాచెస్లో ఉన్న మా సీనియర్స్ ఎంతోమంది చాలాసార్లు అప్పుడు గవర్నమెంట్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కన్సర్న్ తీసుకోండి, మా ఈ డిమాండ్స్ని తీర్చండి అనేసి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు అందించాము, ఎన్నో స్ట్రైక్స్ మేము చేశాము. కానీ ఈ రోజు వరకు మాకు ఎటువంటి జీవో రూపంలో మాకు ఎటువంటి రిజల్యూషన్ అనేది రాలేదు. 2022లో మేము 27 డేస్ ఇండిఫినెట్ స్ట్రైక్ చేయడం జరిగిందండి. అప్పుడు కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ గారు సిద్దిరి అప్పలరాజు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్గా మమ్మల్ని విజిట్ చేసి స్ట్రైక్ని విజిట్ చేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మీ స్టైపెండ్ని అనేది ఇంక్రీజ్ చేస్తామని. కానీ ఈ రోజు వరకు ఎటువంటి రిజల్యూషన్ కానీ ఏ రెస్పాన్స్ కానీ జీవో రూపంలో మాకు ఈ రోజు వరకు అందలేదు. గత 13 సంవత్సరాల క్రితం అదర్ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఎంబీబీఎస్, ఆయుష్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటుగా మాకు 7,000 స్టైపెండ్ వచ్చేది 13 సంవత్సరాల క్రితం. కానీ అప్పటి నుంచి వాళ్ళందరికీ పర్ ఇయర్ 10 to 15% పెరుగుతూ ఈ రోజు ఒక్కొక్కరికి 22,000 నుంచి 25,000 వరకు ఉండింది. కానీ మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా కేవలం 7,000 మాత్రమే స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్లక్ష్యాన్ని మేము ఇంకా డిలే చేయదలుచుకోలేదు. ఇప్పుడు మేము 11 డేస్ ఇండిఫినెట్ స్ట్రైక్లో భాగంగా మేము జీవో వచ్చేంత వరకు ఈ స్ట్రైక్ని ఆపబోము. మేము యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ స్ట్రైక్ మేము ఈరోజు వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ని క్లోజ్ చేయడం జరిగింది. ఓపీ కేసెస్ అన్నిటిని మేము బంద్ చేయడం జరిగింది. ఇదే విధంగా మాకు కానీ ప్రాపర్ రెస్పాన్స్ రానట్లయితే మేము ఇంకొంచెం ఉధృతంగా మేము స్ట్రైక్ని కొనసాగించే అవసరం ఉంది. అండ్ ఆల్సో తెలుగు స్టేట్స్, తెలంగాణ అండ్ ఏపీలో ప్రెసెంట్ డే ఉన్న అవుట్ బ్రేక్ బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే ఉందో ఇది చాలా సీరియస్ కన్సర్న్ ఉన్న ఇష్యూ అండి. దీని వెనుక క్లియర్ కట్ ఫాల్ట్ ఎక్కడుంది అంటే ఈ గవర్నమెంట్స్ అలాగే స్టేట్స్ వెటర్నేరియన్స్ని యూటిలైజ్ చేసుకోకపోవడం, వారి సేవల్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం, అలాగే ప్రాపర్ డిసీజ్ డయాగ్నోసిస్ అనేది లేకపోవడం, జెనెటిక్ డిసీజెస్ విషయంలో చాలా సీరియస్ కన్సర్న్ ఉందండి. ఈరోజు వరల్డ్ మొత్తం వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ని చాలా నమ్ముతుంది, కానీ ఇంకా ఇక్కడ అది ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఏవైతే ఈ బర్డ్ ఫ్లూ డిసీజెస్ ఉన్నాయో దే ఆర్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ యానిమల్ హెల్త్, దే ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్ హ్యూమన్ హెల్త్. ఇన్ కేస్ ఆఫ్ జూనోసిస్, ఈ జూనోసిస్ గురించి చాలా కన్సర్న్ ఉండాలి అందరికీ కూడా. ఈవెన్ మెడికల్ ఫీల్డ్ అందరూ కలిసికట్టుగా చేయాల్సిన విషయం ఇది. కానీ ఎటువంటి ఇందులో మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం జరుగుతుంది. వెటర్నేరియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వనంత వరకు ఇలాంటి జూనోసిస్ అవుట్ బ్రేక్స్ అన్నిటికీ మేము ఇక్కడ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా నుంచినది కేవలం వెటర్నేరియన్స్ మాత్రమే. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించి మా ఈ డిమాండ్స్ అన్నీ ప్యూర్ డిమాండ్స్ అండి. మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేము చేసే వర్క్కి మేము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు మేము ఈ స్ట్రైక్ని మాకు స్టైఫండ్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది జీవో రూపంలో వచ్చే వరకు మేము ఆపబోము. అలాగే ఫర్దర్గా మేము దీన్ని ఉధృతం చేయాల్సిందిగా మేము అనుకుంటున్నామండి. సో ప్రభుత్వంకి మేము విన్నవించడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు కన్సర్న్ చూపించి మాకు ప్రాపర్ జీవో రూపంలో మాకు రిజల్యూషన్ ఇవ్వాలి. అలాగే మా స్టైఫండ్ ఇంక్రిమెంట్ అనేది జీవో రూపంలో ఇవ్వాలని కోరుతున్నాం. నా పేరు రజిత, నేను ఇక్కడ పీజీ చదువుతున్నాను. మేము ఈరోజు 11th డే స్ట్రైక్ చేస్తున్నాము. స్టైఫండ్ పెంచాలి అనేసి. యూజీ వాళ్ళకి స్టైఫండ్ 13 ఇయర్స్ నుంచి 7,000 ఇస్తున్నారు, పీజీ వాళ్ళకి 9,000, పిహెచ్డి వాళ్ళకి 10,000 ఉంది. 13 ఇయర్స్ నుంచి వేరియస్ వేస్గా మేము ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నా కూడా ఏమాత్రం హైక్ అనేది లేదు. మేము ఇంటర్న్షిప్ అంటే బయట వేరే కోర్సెస్ ఎంబీబీఎస్ లాగే మాకు 5.5 years ఉంటుంది కోర్సు. స్టేట్ వైడ్ తిరుగుతాము మేము వేరు సెంటర్స్ అని 6 months వరకు. అక్కడ ఎక్స్పెన్సెస్ అన్నీ మేమే బేర్ చేసుకుంటాము. ఫుడ్ కానీ మా మెస్ ఛార్జెస్ అన్నీ ఇచ్చే స్టైఫండ్ బయట ఉన్న ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. ఇంకా పీజీ వాళ్ళ వరకు వస్తే మేము ఓన్లీ అకాడమిక్స్ కాకుండా బయట రీసెర్చ్ వర్క్ అంటే రీసెర్చ్ గ్యాప్ని మేము ఐడెంటిఫై చేసి మా ప్రొఫెసర్స్ హెల్ప్తో మేము రీసెర్చ్ వర్క్ కూడా చేస్తాము. దాదాపుగా డిపార్ట్మెంట్ బట్టి కొద్దిగా స్లైట్ వేరియేషన్తో lakhs వరకు ఖర్చు అవుతుంది. అదంతా మొత్తం మేమే పెట్టుకుని చేసుకుంటున్నాము. ఇచ్చే 9,000 స్టైఫండ్ ఏ దానికి సరిపోదు వాళ్ళు ఇచ్చేదానికి.
సో ఇప్పుడు 11th డే స్ట్రైక్ చేస్తున్నా, ఎటువంటి సానుకూల స్పందన లేదు మాకు. దాంట్లో భాగంగానే ఈరోజు మా వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్లో ఈరోజు ఓపీ కేసెస్ అన్ని ఆపేశాము. సో మాకు పాజిటివ్ రెస్పాన్స్